నమస్తే. ఈరోజు తెలంగాణ ఎంప్లాయీస్ కావచ్చు, అదేవిధంగా గెజిటెడ్ ఎంప్లాయీస్ సంబంధించిన గెజిటెడ్ ఆఫీసర్లకు సంబంధించిన జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ఒక మీటింగ్ అయితే నిర్వహించారు. సో అయితే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డిఏలు కావచ్చు, పిఆర్సీలు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, ఇలా అన్ని అంశాలపై కూడా ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మరి ఈరోజు మాట్లాడే మనతో పాటు ఈ టీఎన్జిఓకి సంబంధించిన లీడర్ ముజీబ్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అండి. సో దాదాపుగా ఎప్పటి నుండి ఫైట్ చేస్తూ ఉన్నారు ఏదైతే ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళకి సంబంధించిన డిఏలు పిఆర్సీలు దాని గురించి. సో అంటే ఏంటి ప్రభుత్వం ఏదైతే తీరును ఎట్లా చూస్తుంది? రాష్ట్ర ప్రభుత్వానికి మరి దాదాపు 30 నెలల గడువు ఇచ్చినాం. రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాం, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉందంటే మానవతా దృక్పథం అందరం కూడా సహకరించాం రాష్ట్ర జేఏసీగా. కానీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఉద్యోగుల పట్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన నిజాయితీ పరంగా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్, హెల్త్ కార్డు కానీ మరి పిఆర్సీ కానీ ఇవి అన్ని విషయాలపైన కూడా చిత్తశుద్ధి లేదు అన్నది ఈరోజు ప్రధానంగా వచ్చిన చర్చ. మరి ఆ చర్చలు జేఏసీ నాయకులు మాట్లాడిన మాట మేరకే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు మరోసారి కోరుతున్నాం, మా సమస్యలు పరిష్కరించి రిటైర్ అయిన ఉద్యోగులకు ముందు పైసలు ఒకటే షాట్లో చెల్లించండి, మిగతా మా సమస్యలు పరిష్కరించండి. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి తెలవాలి కాబట్టి ఒక ఉద్యమ కార్యాచరణ కూడా తీసుకున్నాం. దాంట్లో భాగంగానే మరి 15వ తేదీ మరి లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ 4 బ్యాచ్లు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లలో మరి అన్ని ఎంఆర్ఓ ఆఫీసులలో మరి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో హెచ్ఓడీలలో కూడా నిరసన కార్యక్రమం తెలియపరుస్తాం. దాని తర్వాత మళ్ళీ 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు పెట్టాం. ఏది ఏమైనా ప్రభుత్వం ఇంతకుముందు కూడా చెప్పినాం, కొంతమంది కలెక్టర్లు పనిచేస్తున్న తీరు, ప్రభుత్వ పెద్దల ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా కలెక్టర్లు వ్యవహరిస్తున్న తీరు, మరి ముఖ్యంగా జనగాం కలెక్టర్ తీరు పైన కూడా చర్చ జరిగింది. మరి ఆయన ఏ జిల్లాలో చేసినా మరి అందరు ఉద్యోగులను వేధిస్తున్నాడని చెప్పినా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, ఆయన తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సరెండర్ చేసి మంచి అధికారులను వేసి సమన్వయం అటు ప్రభుత్వ ఉద్యోగులకు ఇటు ప్రభుత్వం మధ్యలో మంచి అధికారులను నియమించి సమస్యలు పరిష్కరించాలి. లేకుంటే మళ్ళీ ఒక ఉద్యమానికి దారితీసే అవకాశం ఉంది. కాబట్టి లార్జర్గా మాట్లాడిన ఉద్యోగ నాయకులు మరొక ఉద్యమ కార్యాచరణకైతే మరి పిలుపునియ్యాలన్నారు. మరి రాష్ట్ర జేఏసీ చైర్మన్ గారు, సెక్రటరీ జనరల్ కూడా మరి ఈరోజు ఆ నిర్ణయం తీసుకున్నాం. మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను అందరినీ కూడా కోరుతా ఉన్నాం, రేపు జరగబోయే కార్యకలాపాలలో పెద్ద ఎత్తున మీరు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన చేయవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి. ఈరోజు మీటింగ్లో ప్రధానంగా ఏ అంశాల మీద చర్చలు జరిగి ప్రధానంగా ఏ అంశాలు మీ నోటీస్కి వచ్చి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకుంటే ఇలాంటి పాయింట్స్ కావచ్చు? ప్రధానంగా పేరీ వైజ్ కమిషన్ పిఆర్సీ ఇవ్వాలన్నది. ఇక డిఎల్ ఎవరు మాట్లాడతలేరు, 4 డిఎల్ 5 డిఎల్ అయిపోయినాయి. కాబట్టి ఈ తక్షణమే పిఆర్సీ రిలీజ్ చేయాలి, చెప్పిన హెల్త్ కార్డు ఇవ్వాలి, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం పెట్టాలి, మిగతా 317 జీవోలు ఇబ్బంది పడ్డ వాళ్ళకి న్యాయం చేయాలి. మరి ఆ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో ఆ రోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చి కడపత్రం విడుదల చేసిండ్రు. ఎక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల మీద చిత్తశుద్ధి లేదు అన్నదే ఈరోజు ప్రధానమైన చర్చ. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మా కోసం సమయం కేటాయించి ఈ సమస్యలు చర్చల ద్వారా సఫలం కావాలని కోరుకున్నాం. కానీ చర్చల ద్వారా సఫలమయ్యే ఆలోచన అయితే కనిపిస్తలేదు. కాబట్టి మరోసారి ఉద్యమకారులను స్మరించుకొని మళ్ళీ తెలంగాణ ఉద్యమకారుల ఆలోచన మేరకే ఇంకోసారి పిడికిలు బిగించి అమరవీరుల సాక్షిగా ఉద్యమాలు నిర్మించాలని ఈరోజు ఆలోచన జరిగింది. అంటే ప్రభుత్వం దాదాపుగా 2.5 సంవత్సరాలు అవుతా ఉంది. సో ఒక పక్క ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు స్వయంగా డబ్బులు లేవు, అయితే ప్రభుత్వ రంగ సంఘాల నాయకులందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏం చెప్తారంటే ప్రభుత్వ తీరుని? గౌరవ ముఖ్యమంత్రి గారు కేవలం ప్రజలకి ముఖ్యమంత్రి కాదు కదా, ప్రభుత్వ ఉద్యోగులకు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు, మా కుటుంబ సభ్యులకు కూడా వారే ముఖ్యమంత్రి. డబ్బులు లేన వాస్తవం మేము కూడా ఒప్పుకున్నాం. కానీ ఒక్క సంక్షేమ పథకం కూడా ఆపమని మేము అడుగుతలేము. కానీ మా పైసలు కదా, ఇప్పుడు మనం ఏమన్నా ప్రభుత్వం దగ్గర ఏమన్నా అప్పటికి అది హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్, కార్ అడ్వాన్స్ అడిగితే ఇవ్వకుండా సింగారం. మేము దాపెట్టుకున్న పైసలు అందులోకెళ్ళి కూడా మరి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల లెక్కలు తేల్తలేవు. మరి మేము జీపీఎఫ్లో జమ చేసుకున్న పైసలు కానీ, టీజీఎల్ఐ తెలంగాణ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ పైసలు, ఇవన్నీ పైసలు కూడా మరి ఎందుకు ప్రభుత్వ ఉద్యోగులు మంచి పనుల కోసం పెట్టుకుంటారు. మరి అట్లాంటి బిల్లు పాస్ కాక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ సమస్యకు పర్మనెంట్ సమస్య పరిష్కారం కావాలంటే ఉద్యమాల శరణం అనుకున్నాం. కాబట్టి ఇక ఉద్యమాల బాట మీద పోతున్నాం.
అట్లా జరగవద్దు అంటే ఇమీడియట్గా మరి ముందు పెన్షనర్ల పైసలు చెల్లించి ప్రభుత్వం దాని చిత్తశుద్ధిని చాటుకోవాలి. అంటే ఇప్పటివరకు దాదాపుగా మీటింగ్లు కావచ్చు, చర్చలు ఎలాంటివి జరపట్లేదు. మీలాంటి నాయకులు చాలా మంది ఉన్నారు. ప్రభుత్వం కనీసం పిలిచి మరి దానికి సంబంధించి ఇలాంటి చర్చలు జరపట్లేదు. ఎట్లా చూడొచ్చు మరి? ఎట్లా చూసేదేం లేదు, వాళ్ళు చూస్తలేరు. మాదేమో సాయిబాబా సిద్ధాంతం 6 మమ్మల్ని చూస్తే మేము వాళ్ళని చూస్తాం, వాళ్ళు చూస్తలేరు. కాబట్టి ఆ సూత్రాన్ని నమ్ముకున్న వాళ్ళమే కాబట్టి ఇన్ని రోజులు ఓపిక పట్టినాం. ఇప్పుడు వాళ్ళకు కూడా తెలియాలి. ఏమనుకోండి, మేము మొన్న అసెంబ్లీలో పోయినాం. అసెంబ్లీలో స్పెషల్ పాస్ తీసుకొని 5,000 మంది ఉద్యోగులకు మరి జీతాలు ఆగినాయి, అది ఏదో టెక్నికల్ ఇబ్బందితోనని చెప్తే ఆ రోజు ప్రభుత్వం స్పందించే అవకాశం ఇచ్చింది. ఒక మంత్రి గారు అంటున్నారు మీకేం పర్లేదు అయినా తిరుగుతున్నారంటే ఎవరన్నా జాగిరా? ఇది అట్లా కాదు కదా. ఇది తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్రం. తెలంగాణ ఉద్యమకారుల బలిదానాలకే రాష్ట్రం వచ్చింది. తెచ్చిన రాష్ట్రాన్ని ఈ నిరుద్యోగులు ఓట్లేస్తేనే కదా ప్రధాన అటు ప్రజలు, ఇటు ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళ పిల్లలు అందరి క్షేమం కోరే కదా. అసెంబ్లీ అంటే అందరిది. కాబట్టి అట్లా వచ్చినప్పుడు అట్లా ఏదైతే అహంకారంతో మాట్లాడుతుండో ఆ అహంకారం మాట్లాడకుండా మళ్ళీ కాలగర్భంలో కలిసే టైం దగ్గర పడుతుంది. అట్లా చేయకండి అని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తుంది. బస్. థ్యాంక్ యూ.